నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడివాడ అమరు ఆంధ్రప్రదేశ్లోని అతి ఘోరంగా అందరికన్నా ఎక్కువ ఓట్ల శాతంతో ఎందుకు ఓడిపోయాడంటే ఆయన ఈ విధంగా మాట్లాడడం వల్లే. ఏంటంటే ఏమంటాడంటే, మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి విద్యార్థి విభాగం వైజాగ్కు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడిని కొండారెడ్డి అనే ఆయన్ని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తే, డ్రగ్స్ కేసు అంటే అతను డ్రగ్స్ తీసుకోవడం కాదు, వ్యాపారమే చేస్తున్నాడు. చిన్న కుటీర పరిశ్రమ పెట్టుకొని పక్క రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తీసుకొని వచ్చి అక్కడ వైజాగ్లో ఉన్నటువంటి కాలేజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు అలవాటు చెప్పించి వాళ్లకు సప్లై చేస్తూ ఉంటే వాళ్ళు కొండారెడ్డిని అరెస్ట్ చేస్తే, ఈ ఈగల్ టీం కావచ్చు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు అరెస్ట్ చేస్తే కొండారెడ్డి ఒప్పుకుంటే, ఇప్పుడు వచ్చి గుడివాడ అమర్ అంటాడు ఇది తప్పుడు కేసు పెట్టారు. తప్పుడు కేసు పెట్టి ఆ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో కొండారెడ్డి మీదుగా అక్రమంగా డ్రగ్స్ కేసు పెట్టాడని చెప్తున్నాడు. కొండారెడ్డి ఏమైనా జగన్ రెడ్డి అనుకున్నారా? ఆ విద్యార్థి విభాగం అంటే చిన్న స్థాయి నాయకుడి మీద రాజకీయ కక్ష ఎందుకు తీర్చుకుంటారు? తీర్చుకుంటే నీ మీద తీర్చుకుంటారు, కానీ చిన్న పిల్లోడి మీద ఎందుకు తీర్చుకుంటారు? ఎందుకు తీర్చుకోవాల్సి వస్తుంది? ఒకసారి ఆలోచించవా? ఏదో స్క్రిప్ట్ వచ్చేసిందని. నువ్వు నిజంగా చెప్తున్నాను, అంత ఘోరంగా ఓడిపోవడానికి ప్రధాన కారణము ఈ ప్రెస్ మీట్లే. ప్రెస్ మీట్ పెడతావు, వాళ్ళు ఏదో స్క్రిప్ట్ పంపిస్తారు, నువ్వేదో మాట్లాడితే అర్థం లేకుండా మాట్లాడతావు. మొత్తానికి నీ రాజకీయ జీవితానికి నువ్వే సమాధి కట్టుకున్నావు. సో గుడివాడ అమరు, నువ్వు ఏం చేస్తాడావు, ఏం మాట్లాడుతాడావో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. రాత్రి ఇంట్లో పడుకున్నప్పుడు ఇప్పుడు చూడండి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే ఓర్వలేక కూటమి ప్రభుత్వం చివరికి విద్యార్థుల జీవితాలను కూడా నాశనం చేయడానికి వెనకాడడం లేదని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం విశాఖ జిల్లా అధ్యక్షుడు కొండారెడ్డి మీద అక్రమంగా డ్రగ్స్ కేసు పెట్టి వేధించడమే దానికి ఉదాహరణ అని మాజీ మంత్రి అనకాపల్లి విశాఖపట్నం జిల్లాల వైఎస్ఆర్సీపీ చాలా పెద్ద పోస్ట్ ఇచ్చినట్టున్నారు భయన్కి గుడివాడ అమర్నాథ్ కేకే రాజులు పేర్కొన్నారు. అమర్ అసలు వాస్తవంగా ఏం జరిగింది అంటే, అక్కడ ఫోన్ కాల్స్ ద్వారా వీళ్ళు ఫలానా చోట నుంచి తీసుకుని వచ్చి ఫలానా వ్యక్తికి ఇచ్చి ఫలానా చోట అమ్మబోతారని పక్కా ఇన్ఫర్మేషన్ ఉన్న తర్వాత నిఘా పెట్టి పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తే అతనే ఒప్పుకోవడం కూడా జరిగింది. అతని దగ్గర అదేందో ట్యాబ్లెట్లు పట్టుకుంటేనే కదా అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేశారని నిన్న విద్యార్థి విభాగము మీటింగ్ పెట్టారని చెప్పి, సో మొత్తం వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగానికి వీళ్ళు ఇదే నేర్పిస్తూ ఉన్నారని అంటారని చెప్పి నిన్నటికి నిన్న హడావిడిగా ఒక ప్రెస్ మీట్ పెట్టి నిన్ని బకరా చేయడానికి మాత్రమే వైఎస్ఆర్సీపీ నాయకులు, అధినాయకులు నీ దగ్గర ప్రెస్ మీట్ పెట్టిస్తారు. సో ఈ టాపిక్ మీద ప్రపంచంలో ఎవడైనా ప్రెస్ మీట్ పెడతాడా? పెట్టరు కదా. మరి పెట్టావంటే అర్థం చేసుకో. సో దయచేసి ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టి ఆల్రెడీ అసలు నెక్స్ట్ సీట్ ఇస్తారో లేదో కూడా తెలియదు. ఇస్తారులే, ఎందుకంటే ఎవరు లేరు కాబట్టి. ఆడ ఎడారిలో ఏదో చిన్న చెట్టే పెద్ద మర్రి చెట్టు అన్నట్లు నీకు ఇస్తారు, కానీ ఇట్లాంటి ప్రెస్ మీట్లు మాత్రం దయచేసి పెట్టద్దు. ఒక విషయం గుర్తుపెట్టుకో, అది జరిగి వారం రోజులైంది. వారం రోజులు పిసుక్కున్నారు ఎలా కౌంటర్ చేయాలని. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తెలిసింది ఏంటంటే కౌంటర్ కన్నా అటాక్ చేయడమే, కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఏమైనా అటాక్ చేస్తున్నారు? ఎవరు ఎక్కడ దొరికినా రాజకీయ కక్షలో భాగంగానే అరెస్ట్ చేశారని. ఇప్పుడు అరెస్ట్ చేసే వాళ్ళంతా డైరెక్ట్గా ముఖ్యమంత్రులు అయిపోయేటట్లు వాళ్ళ మీద కక్ష కట్టుకొని అరెస్ట్ చేస్తారా? అతను ఒక విద్యార్థి విభాగం అధ్యక్షుడు. విద్యార్థి విభాగం అధ్యక్షుని మీద కక్ష కట్టుకొని అతని జీవితాన్ని నాశనం చేసి డ్రగ్స్ కేసు ఎవరైనా అన్నం తినేవాడైనా పెడతాడా? ఏదైనా చెబితే జనాలు నమ్మేటట్టు ఉండాలి, ముఖం మీద గాండ్రించి ఉమ్మేలాగా ఉండకూడదు. ఈయన మాట్లాడేది మాత్రం మొత్తం గాండ్రించి ఉమ్మేలాగే ఉంది. సీసీ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. సీసీ విజువల్స్ కాదు, పక్కా ఆధారాలతో ఆయన పట్టుకోవడం జరిగింది. ఆయన బ్యాగులో మాదక ద్రవ్యాలు ఇది కూడా పట్టుకున్నారు. ఇప్పుడు వచ్చింది సీసీటీవీ చూడండి, కొట్టి సంతకం పెట్టించుకున్నారు టీడీపీ నేతలే నకిలీ మద్యం సూత్రధారులు. చూడండి, దయచేసి ప్యాలెస్ నుంచి వచ్చేటువంటి ఆ స్క్రిప్ట్ తీసుకుని వస్తే నిజంగా ఇంకా పలచనైపోతావు. ఇంకా ఏమీ లేదు పలచనవడానికి జనాల్లో, అయినా కూడా ఇంకా పలచనైపోతావు. కాబట్టి ఈ కేసుకు సంబంధించి, కొండారెడ్డి కేసుకు సంబంధించి నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. లేకపోతే నీకు కొండారెడ్డికి ఏమైనా లింక్ ఉందా? కొండారెడ్డి దొరికిపోయాడు కాబట్టి కొండారెడ్డి ఏమైనా ఈయన పేరు చెబుతాడనేటువంటి ఉద్దేశంతో ముందుగానే వచ్చి బురద జల్లేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తా ఉండవా? ఖచ్చితంగా అనుమానం
అనుమానం వస్తుంది, పోలీసులకు అనుమానం వస్తుంది, ఈగల్ టీంకి అనుమానం వస్తుంది, స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళకి అనుమానం వస్తుంది. అనుమానం వచ్చి ఆ కోణంలో కూడా ఇంకా విచారణ చేస్తారు. కాబట్టి దయచేసి ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టద్దు గుడివాడ అమర్. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.